బ్యాక్ టు న్యూస్. విత్తన పరిశోధనలకు మంత్రి తుమ్మల శ్రీకారం చుట్టారు. మేలు రకం హైబ్రిడ్ విత్తనాలతో తన సొంత వ్యవసాయ క్షేత్రంలోనే సాగు చేపట్టారు. దేశంలోనే తొలిసారిగా చపాటా మిర్చి హైబ్రిడ్ రకంతో పాటు ఇతర పంటల్ని పండిస్తున్నారు. చీడపీడలు లేకుండా అధిక దిగుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రయోగాలు చేస్తున్నారు. విత్తన పరిశోధనలకు కేరాఫ్గా నిలుస్తున్న మంత్రి తుమ్మల వ్యవసాయ క్షేత్రంపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. తుమ్మల వ్యవసాయ క్షేత్రంలో విత్తన పరిశోధనలు. దేశంలోనే తొలిసారిగా చపాటా మిర్చి హైబ్రిడ్ రకం. అధిక దిగుబడులు సాధించడమే లక్ష్యం. మనం చూస్తున్న వ్యవసాయ క్షేత్రం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చెందినది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్లారం గ్రామంలో ఉంది. ఇక్కడ కొబ్బరి తోటలో అంతర పంటగా విత్తన పరిశోధనలకు శ్రీకారం చుట్టారు మంత్రి తుమ్మల. వ్యవసాయ శాఖ మంత్రిగా హోదా అనుభవించడం కాదు, లక్షలాది రైతుల కుటుంబాల్లో ప్రగతి బాటలు వేయాలనే తపనతో పరిశోధనలు చేస్తున్నారు. స్వయంగా రైతైన తుమ్మల రైతుల కష్టాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు సాగు గిట్టుబాటు కావాలంటే మొదట విత్తనం మేలైనదిగా ఉండాలి. చీడపీడలు, తెగులు లేకుండా అధిక దిగుబడులు ఇచ్చే విత్తనాలను రైతాంగానికి అందించాలి. మేలైన విత్తనాల కోసం పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. దీన్ని గమనించిన మంత్రి తుమ్మల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్కు చెందిన మన్నెపల్లి రవిని సంప్రదించాడు. హైబ్రిడ్ వెరైటీలో పేరున్న రవి హైబ్రిడ్ సీడ్స్ యజమాని వ్యవసాయ క్షేత్రాన్ని తుమ్మల సందర్శించారు. హైబ్రిడ్ వెరైటీల సాగు, పరిశోధన, అభివృద్ధిపై రవితో చర్చించారు. మేలైన విత్తనాల కోసం తన సొంత వ్యవసాయ క్షేత్రంలో కూడా హైబ్రిడ్ వెరైటీల పరిశోధనలు చేయాలని ఆహ్వానించారు. రవి హైబ్రిడ్ సీడ్స్ తో కలిసి తుమ్మల వ్యవసాయ క్షేత్రంలో విత్తన పరిశోధనలు చేపట్టారు. దేశంలోనే తొలిసారిగా అతి ఖరీదైన చపాటా మిర్చి రకం హైబ్రిడ్ వెరైటీ సాగు చేపట్టారు. మిర్చిలో RH 365, శ్వేత 041 రకంతో పాటు మిర్చిలో 6 రకాల హైబ్రిడ్ వెరైటీలను 10 ఎకరాల్లో పండిస్తున్నారు. వరంగల్ చపాటా రకం మిర్చికి ధర ఎక్కువ. గతంలో క్వింటాల్ 50,000కు పైగా ధర పలికింది. ఈ సీజన్లో కూడా క్వింటాల్ ధర 25,000 పైమాటే. మిగతా మిర్చి క్వింటాలకు 15,000 ఉంటే చపాటా మిర్చి రకం ధర డబుల్ ఉంది. వైరస్ తట్టుకునేలా హైబ్రిడ్ వెరైటీ రకం విత్తనాల కోసం ప్రత్యేకంగా సాగు చేపట్టారు. విత్తన పరిశోధనలకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్గా మారింది తుమ్మల వ్యవసాయ క్షేత్రం. గుమ్మడి విత్తనాల కోసం 20 ఎకరాల్లో సాగు చేపట్టారు. క్యాబేజీలో వెరైటీ రకాలు, క్యాలీఫ్లవర్, బ్రోకోలీ, యాడ్లంగ్ బీన్స్, టమాటా, బీరా, కీరా, దోస ఇలా పలు రకాల వాణిజ్య కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. మేలైన విత్తనాల పరిశోధనలకు కేరాఫ్గా మారింది మంత్రి తుమ్మల వ్యవసాయ క్షేత్రం. మంత్రి తుమ్మల పిలుపుతో రైతాంగానికి మేలైన విత్తనాలు అందించాలనే పట్టుదలతో పరిశోధనలు చేపట్టామని రవి హైబ్రిడ్ సీడ్స్ యజమాని మన్నెపల్లి రవి తెలిపారు. పామెల్ సాగులో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన తుమ్మల ఉద్యాన పంటల సాగులో కూడా ఇతర రైతులకు మార్గదర్శిగా మారారు. వ్యవసాయ రంగంలో రకరకాల ప్రయోగాలు చేస్తూ నూతన పంటల సాగు వైపు రైతులు మళ్లేలా మొదట తన పొలంలో నూతన వంగడాలు సాగు చేస్తున్నారు. మేలైన విత్తనాల సాగు ల్యాబ్గా తన వ్యవసాయ క్షేత్రాన్ని మార్చారు. లక్షలాది మంది తెలంగాణ రైతులకు మేలైన విత్తనాలను అందించడమే లక్ష్యంగా పరిశోధనలు చేస్తున్నారు. వ్యవసాయ రంగం లాభాల బాట పట్టేందుకు కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మనం అందరం కూడాను తుమ్మల నాగేశ్వరరావు గారు అడుగుజాడలో నడవలసిన పరిస్థితి ఎంతో ఉంది. వ్యవసాయానికి సంబంధించి ఈ చపాటా మిర్చి వేయడమే కాకుండా రబీకి సంబంధించి అనపకాయ మరియు వివిధ రకాలైనటువంటి కూరగాయలు వేసి వ్యవసాయం మీద వారికి ఉన్నటువంటి అభిమానం అయితేనేమి, ఆ పట్టుదల అయితేనేమి మనం కూడా గమనిస్తూ దానికి సంబంధించి చీడపీడ పురుగుల నివారణకై ఈ కృషి వారు సలుపుతున్నారు. ఇది స్వయంగా వారి యొక్క వ్యవసాయ క్షేత్రంలోనే ఈ పరిశోధన గావిస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా గమనించి హైబ్రిడ్ విత్తనాల సాగు దిశగా ప్రయాణం చేయాలని చెప్పి ఇందు మూలంగా కోరుకోవడం. మంత్రి తుమ్మల చేస్తున్న కృషిని రైతులు అభినందిస్తున్నారు. మేలైన విత్తనాలను అందించే దిశగా పరిశోధనలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.